కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది. మనకుండే ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, మనకుండే ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం. బాబా సాహెబు బాట మరువొద్దు నా ఈ బిడ్డ. అమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది. వాడేనా ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదురించినాడులే. అంబావాడేనా ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదురించినాడులే. జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి, జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని దేశాన్నే దాటిపోయి జాతి తలరాతను మార్చే బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది. వెలివాడల వేదనకు ఒక మార్గం కావాలి, వెయ్యేండ్లు జాతికి వేకువలా నిలవాలి. వెలివాడల వేదనకు ఒక మార్గం కావాలి, వెయ్యేండ్లు జాతికి వేకువలా నిలవాలి. అని బడుగు బహుజనులంతా ఏకం కావాలంటూ, బడుగు బహుజనులంతా ఏకం కావాలంటూ మనువాద సిద్ధాంతాలే కాల్చి కూల్చేసినాడు. బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది. తను నమ్మిన సిద్ధాంతం మన
మన బ్రతుకులకొక మార్గం. తన త్యాగం గొప్పదిరా, కొలమానం ఎవరంట. తను నమ్మిన సిద్ధాంతం మన బతుకులకొక మార్గం. తన త్యాగం గొప్పదిరా, కొలమానం ఎవరంట. బౌద్ధాన్నే నమ్మిండు, నవ భారత బుద్ధుడు అయ్యిండు. బౌద్ధాన్నే నమ్మిండు, నవ భారత బుద్ధుడు అయ్యిండు. అతడే మన దిక్సూచి సాధించు తన బాటలో నడిచి. బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై. అందరికీ జై భీమ్, జై ఫులే, జై అంబేద్కర్, జై కాన్సీరామ్. ఈరోజు జై భీమ్ రావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షులు గట్టు రామాంజనేయులు గారి బర్త్డే సందర్భంగా అనంతపురం నడిబొడ్డున భారతరత్న ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి గట్టు రామాంజనేయులు గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, బహుజన రాజకీయ పార్టీ నాయకులు, అదేవిధంగా బిఎస్పి నాయకులు, ఇతర కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని గట్టు రామాంజనేయులు గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు ఆయనకు తెలియజేసి, మరి ఆయన ఎంతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో మరెంతో ఆరోగ్యంతో జీవించి ప్రజా సమస్యల పట్ల నిరంతరం పోరాటాలు చేసి ఈ ఉమ్మడి జిల్లాలో వ్యాప్తంగా కాకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రజా సమస్యల పైన పోరాటాలు చేయడానికి ఆ భగవంతుడు ఆయనకి మంచి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఏ బర్త్డే సందర్భాలు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దగ్గర విగ్రహాల దగ్గర జరుపుకోవడం ఇది ఒక ఆనవాయితీగా మనమందరూ కూడా రాబోయే తరాలకు మనం నేర్పించాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఎన్నో జన్మదిన కార్యక్రమాలకి ఎంతో ఖర్చు పెడతా ఉంటాం. ఆ ఖర్చునంతటి కూడా వేరే ఇతర పేద వర్గాలకు కానీ, పేద పిల్లలకు కానీ, లేదా అనాథులకు కానీ, అభాగ్యులకు కానీ మనం ఖర్చు చేసేటువంటి డబ్బుల్ని సేవా కార్యక్రమాలకి ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి గట్టు రామాంజనేయులు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. ఈరోజు గట్టు రామాంజీ గారి జన్మదిన సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర పట్టణ నడిబొడ్డున ఈరోజు ఈ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. ఈ జన్మదిన వేడుకలకు అనేక కుల సంఘాలు, అనేక రాజకీయ పార్టీలు, ఈ బంధుమిత్రులు, అదేవిధంగా ఆప్తులు, అభిమానులు అందరూ ఇచ్చేయడం జరిగింది. అయితే గట్టు రామాంజీ ఇలాంటి బర్త్డేలు ఇంకా ఎన్నెన్నో చేసుకోవాలా. ఈరోజు జై భీమ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. రాబోయే రేపు సంవత్సరానికి స్టేట్ లీడర్గా ఎదగాలని ఆకాంక్షిస్తూ అతని ఆరోగ్యాలను ఐశ్వర్యాలతో కలకాలం నిండుగా ఉండాలని చెప్పి మేము ఆశీర్వదిస్తూ పెద్దలుగా. కాబట్టి తమ్ముడు ఇక రేపు నుంచి కూడా తన ఎత్తుగడలు, తాని సమాజంకి చేస్తున్న సేవలు డిఫరెంట్ కోణంలో పోవాలని చెప్పి, సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ, కాబట్టి ఈ అవకాశం మీ అందరూ కూడా మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ జై భీమ్. అందరికీ జై భీమ్. ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి నడిబొడ్డున అంబేద్కర్ గారి ముందర ఈరోజు నా జన్మదినాన్ని జరుపుకోవడం చాలా శుభదాయకం. అయితే నా తల్లిదండ్రులు నాకు జన్మనోటి మాత్రమే ప్రసాదించినారు, వారికి నా పాదాభివందనం. అయితే నేను స్వేచ్ఛగా ఈ భూమి మీద తిరగడానికి కల్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తి, ప్రపంచ జ్ఞాని, ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు అని చెప్పేసి నేను ఘంటాపదంగా చెప్తున్నాను.
ఈ బర్త్డే నేను ఒకటే కాదు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజా సంఘ నాయకులు, ఆత్మీయులు, బంధువులు, నా బహుజన రక్త సంబంధికులందరూ ఇక్కడే జరుపుకోవాలని చెప్పేసి ఈ రోజు నుంచి నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఇక్కడికి వచ్చి నన్ను అందరూ ఆశీర్వదించేందుకు వాళ్లకు నా ప్రత్యేక జై భీమ్ తెలుపుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.